ఫ్రెండ్స్ చూడండి, ఇవి పులులు ఎందుకు వస్తున్నాయి? జనావాసాల్లో కంటే పులులు ఉండే చోట్లోకి జనాలు వెళ్తున్నారు కాబట్టి మనమైతే అక్కడ ఇళ్ళు కట్టేస్తున్నాం. అది కనీసం ఒక్కసారి వాచ్ చేసి వెళ్ళిపోతుంది, అంతే. మన అభివృద్ధిని వాచ్ చేసి వెళ్తుంది. ఆదివమ్మ మాయమ్మాలు పేద తీర, ఆయమ్మకున్నది ఒక్కటే చీర. ఆ చీర రంగేమో ఆకుపచ్చనిది, ఆ తల్లి మనసేమో రామ చక్కనిది. అడివమ్మ మాయమ్మ అలు పేద ధీర. మనిషి యంత్రాలతో ఎంతైనా పని చేయించవచ్చు, కానీ మనిషి యంత్రంలా మారిపోకూడదు. ఆకాశ వీణపై ఉదయరాగం, హృదయాకాశ వీణపై ప్రణయరాగం. పూర్వం కవులందరూ ప్రకృతిని చూస్తూ పాడేవారు కాబట్టి ఆకాశం, చెట్లు, పూలు, తోటలు. కానీ ఇప్పుడు కవులు ఎక్కువ ఏసీ రూముల్లో కూర్చుని, స్విమ్మింగ్ పూల్స్లో కూర్చుని రాస్తున్నారు. చలిపాట రాయాలంటే స్విమ్మింగ్ పూల్లో కూర్చుని రాయాలట, ఎవరో చెప్పారు. వాటే న్యాచురాలిటీ కదా. అంటే సింహం మీద రాయాలంటే సింహాన్ని చూస్తూ రాయాలా? చూడండి, ఈ తాటి చెట్టు పూర్వం అసలు తాటి ఆకుల మీద రాసేవారు కదా. సరే, దానికి తాటంకంలను ఎందుకు వచ్చాయంటే తాటి ఆకులే బంగారంతో సమానంట. అవే పెట్టుకునేవారు చెవులకి, మంగళసూత్రాల కింద కూడా. ఒక యుగంలో, త్రేతాయుగం అప్పటికి. తాటి చెట్టు చిగురాకుల ఊయలలో ఇలా మరచినవో చిలుక, చిగురాకుల ఊయలలో ఇలా మరచినవో చిలుక.